వైజాగ్ నుంచి రెఫరెన్స్ చెప్పేసింది. సినిమాలో వేసే మొదలమాట. అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేదు కాబట్టి నేను మళ్ళా ఆ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. లూకాసు వార్త 23:34. యేసు, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. చదివిన వాక్యం బట్టి చిన్న ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడ సర్వాధికారి దేవ, మీ నామానికి వందనాలు దేవ. యేసయ్య, మీరు చదివిన వాక్యంలో నుండి దేవ మీరే మాతో మాట్లాడము. నాలోని మానవ స్వరాన్ని మరుగు చేసే దేవ, మీ ఆత్మ ద్వారా దేవ మాట్లాడమని వేడుకుంటున్నాం దేవ. సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇచ్చిన ప్రార్థన చేసి మమ్మల్ని ప్రార్థిస్తాం తండ్రి. తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. అక్కడ వీరు అన్న మాట ఎవరికి సంపాదిస్తున్నారు? ఎవరైనా చెప్తారా? అక్కడ వీరు అంటే ఎవరు? ఆన్సర్ చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలేనా? ఓకే, వారు ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు. అది వాళ్ళు ఏం చేస్తున్నారు? అది వాళ్ళకి తెలుసా తెలియదా? తెలిసా వేస్తారా తెలియ వేస్తున్నారా? కొంతమంది తెలుసారా, కొంతమంది తెలియదా ఉన్నారు. తెలిసి సిలువ వేస్తున్నారా, తెలియక సిలువ వేస్తున్నారా? స్పృహతోనే చేస్తున్నారు, స్పృహ లేకుండా చేస్తున్నారా? స్పృహతోనే చేస్తున్నారు కదా. మరి యేసేం ఎరగంటున్నారు? మీరు ఏం చేయించున్నారో మీరు ఎరుగారు కనుక మీరు క్షమించండి. ఒక మనిషి చేసే పని ఏదైతే ఉందో అది స్పృహతో చేస్తాడో స్పృహ లేకుండా చేస్తాడు? స్పృహతోనే చేస్తాడు. స్పృహ లేకుండా అవి చేయడు. స్పృహతో చేస్తాడంటే అది తెలిసి చేసినట్టే, తెలియకుండా చేసినట్టు కాదు. అంటే మీరు ఎరిగే వేసేది సిలువ వేశారు, ఎరిగే సిలువ వేశారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే యేసు క్రీస్తుని వాళ్ళకి తెలియదు. అయితే నేను ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నేను మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే వారు చేస్తున్న పని వారు ఎరుగరు కనుక దేవుడు వాళ్ళని క్షమించమని సిలువ మీద ప్రార్థన చేస్తున్నారు. అయితే మనం కూడా చాలా పనులు చేస్తాం. అది మనం స్పృహతో చేస్తాం, స్పృహ లేకుండా పని చేస్తాం. స్పృహతోనే ఆ పని తెలిస్తేనే మనం చేస్తాం. కానీ బైబిల్లో మనం ఆది కాండం నుంచి ప్రకటన చూసినప్పుడు చాలా విషయాలు మనం చూస్తాం. ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టించేశాడు. సృష్టించేసిన తర్వాత మనుషులను తన పోలికలో తన స్వరూపంలో చేశాడు. స్త్రీని కానీ పురుషుని కానీ చేశాడు. అయితే ఆ కాలంలోని దేవుడు 2 వృక్షాలని ఏదైనా పెట్టారు. ఒకటి జీవ వృక్షం, రెండోది మంచి చెడు తెలియచే ఫల వృక్షం. అయితే ఆదాము ఆ కాలంలో ఉన్నప్పుడు ఆ టైంలోని మంచి చెడు తెలియచే వృక్ష ఫలాన్ని హవ్వ తీసుకొని వచ్చినప్పుడు స్పృహతో తిన్నాడా, స్పృహ లేకుండా తిన్నాడా? దేవుడు శిక్షిస్తాడని తెలిసే తిన్నాడా, తెలియక తిన్నాడా? తెలిసే తిన్నాడు. అయితే తినిన తర్వాత ఏం జరిగింది? మనందరికీ తెలిసిన విషయం. తిరిగిన తర్వాత ఏం జరిగింది? తప్పంతా స్త్రీ చేసిందని చెప్పి మొత్తం స్త్రీ మీద హవ్వ మీద తోసేసాడు. కానీ ఫలవృక్షం తినకుండా ఆదాము ఆలోచన ఏమై ఉంటుంది? దేవుడు క్షమిస్తాడు, దేవుడు మనం ఒప్పుకుంటే క్షమిస్తాడు అని ఆదాము తెలుసు. కానీ ఫలవృక్షం తినగానే ఏమైంది? ఆదాము మనసు మారిపోయింది, తన ఆలోచన మారిపోయింది. ఎందుకు మారిపోయింది?
దేవుడు చేయవలసిన పని చేసినప్పుడు ఆదాములోనికి పాపం అన్నది వచ్చింది. ఆ పాపం అన్నది ఎప్పుడైతే వచ్చిందో ఆదాము ఏం చేశాడు? తను చేయాలనేది మర్చిపోయాడు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఏం చెప్పారంటే, నేను చేయకూరిన మేలు చేయక చేయకూడదనుకున్న కీడునే చేస్తున్నాను. ఇందుకు కారణం ఏమని చెప్తున్నాడు? నాలో ఉన్న పాప నియమం. కాబట్టి ఇది చేసింది నేను కాదు, చేసింది ఆ పాప నియమమే అని ఆదాము చెప్తున్నాడు. పౌలు చెప్తున్నాడు. ఈ మాట పౌలు ఎలా చెప్పారు? ఈ మాట పౌలు ఎలా చెప్పారు అంటే తన పాప నియమం ఉందని పౌలుకి ఎలా తెలిసింది? ఆదాము చేయాలనుకున్న పని చేయకుండా పాపాన్ని దాచుకున్నాడు. అది ఆదాము అలా చేశాడు. రెండు విషయాలు ఎలా ఉన్నాయంటే, ఆదాము ఏం చేశాడంటే తన పాపాన్ని దాచుకున్నాడు. కానీ పౌలు అక్కడ ఏం చేశాడు? తనలో పాపనేమో గ్రహించి తనను క్రీస్తుతో కూడా స్థిరం వేసుకున్నట్టు భావించి తన పాపములను ఒప్పుకొని తాను ఇంతకుముందు చేసిన తన అంటే తను చేసిన నేరం అంటే సంఘాన్ని పాడు చేశాడు. అవన్నీ ఒప్పుకొని మారు మనసు పొంది ఏం చేశాడు? క్రీస్తు కొని నిలబడ్డాడు. అప్పుడు ఏమైంది? ఈ రెండు విషయాలు నేను ఎందుకు చెప్పానంటే, ఆదాము ఆ ఫలం తినకముందు స్పృహలో ఉన్నాడు. ఇక్కడ పౌలు ఎప్పుడైతే తన ప్రవర్తన మార్చుకున్నాడో, యేసుని అంగీకరించాడో, యేసు రక్తంతో కడుగు బాప్తిసం పొందుకొని ఎప్పుడైతే తన పరిచయం అంతా మొదలుపెట్టాడో అప్పుడు పౌలు కూడా స్పృహలోనే అన్నాడు. ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, సింపుల్గా చెప్పి విషయంలో మెలకువ కలిగి ఉండండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు చెప్పిన విషయం ఏంటంటే మెలకువ కలిగి ఉండమని. ఎందుకంటే మనం ఏం చేస్తామో మనం ఎరగని స్థితిలో ఉన్నామంటే మనలో మెలకువ అనేది లేదు, మనలో స్పృహ అనేది లేదు. ఈ స్పృహ మనకి లేదు అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఈ స్పృహ మనలో ఎప్పుడైతే ఉన్నదో మనం పాప నియమానికి బానిసలం అయిపోతుంది. కాబట్టి అప్పుడు మన బానిసలం అయినప్పుడు మనం ఏం చేస్తాం మనకి తెలియదు. ఎందుకంటే మనం దేవుని ఆత్మగా నడిపించగలం, పాప నియమంగా నడిపించగలం. అప్పుడు మనం పాపమే చేస్తాం. ఆ పాపం చేయడం వల్ల మనకు వచ్చే చేత ఏంటి? మరణం. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి వెళ్తాం, నరకానికి వెళ్తాం. కానీ స్పృహ కలిగి ఉన్నామనుకోండి, మనం ఏం చేస్తాం? మన అడిగించడం మనం లెక్కించగలం. మన స్పృహ కలిగి జీవించినప్పుడు మన అడుగు చేయడం మనం లెక్కించగలం. మన స్పృహ కలిగి ఉన్నప్పుడు యథార్థంగా జీవిస్తాం. మన స్పృహ కలిగి ఉన్నప్పుడు ఇతరులను బాధించు. మన స్పృహ కలిగి ఉన్నప్పుడు మనం దేవుని పని చేయగలం. స్పృహ అంటున్నాను, మెలకువ అంటున్నాను. కానీ దీని అర్థం ఏంటంటే, స్పృహ అంటే ఇది నేను చేస్తున్నాను, ఇక్కడ నేను ఉన్నాను అనే స్పృహ కావాల్సింది. నేను దేవుడి పని చేయాలి అన్న ఆశ ఉండాలి. నేను దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు నేను చెయ్యాలి, నేను ఉండాలి అన్నది ఉండాలి. దాని గురించి నేను మాట్లాడలేదు. అందుకే ఇక్కడ ఈ విషయం గురించి నేను ఎత్తుకున్నానంటే, మొదటి మాట సిలువలో వేసేపల్లి మొదటి మాట ఎందుకు ఎత్తుకున్నానంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అనుకున్నారు. కానీ వారు చేస్తున్న కరెక్ట్ అనుకున్నారు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు కానీ దాన్ని అనుసరించి జీవించట్లేదు. ఈనాడు మనం కూడా ఏం చేస్తామంటే ప్రతిరోజు వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, సహవాసం చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ దాన్ని మన జీవితంలో మనం చూపించట్లేదు. స్పృహ కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, పౌలు చెప్పినట్టుగా బ్రతుకువాడు నేను కాదు, నా యందు జీవించేవాడు
క్రీస్తే. మనం ఎప్పుడైతే ఆ మాట చెప్పగలమో అప్పుడే మనం స్పృహ కలిగి నడుచుకున్నాం. అంటే మనం ఏం చేస్తున్నామో మనం ఎరిగి ఉన్నాం. ఈ విషయాన్ని నేను పౌలు జీవితంలో ఇంకా చోట చూపిస్తాను. ఇంతకుముందే నా తమ్ముడు అనని రెఫరెన్స్ చూపించాడు. గురి కలిగిన వాడు, గురి లేని వాడిగా నేను ప్రయాసపడట్లేదు. అంటే గాలికి కొట్టినట్టుగా నేను ప్రయాసపడట్లేదు, కానీ గురి కలిగిన వాడు అని ఈ పందెపు రంగంలో నేను పరిగెత్తుచున్నాను. స్పృహ ఉన్నవాడు తన గురి గమ్యం ఏదో తనకు తెలుస్తుంది. స్పృహ లేని వాడికి వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. వాడు ఒక రన్నింగ్ రేస్లో స్పృహ లేని వాడు కానీ ఒక చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడే పుట్టిన పిల్లలు 1 year పిల్లలు కూడా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. అంత వాళ్ళ ఆటలో ఉంటారు. ఈనాడు క్రైస్తవుల్లో కూడా ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మి కూడా మనం ఈ స్పృహ లేని వారిగా మనం ఉంటున్నాం, చిన్నపిల్లలుగా ఉంటున్నాం. కాబట్టి మనము చిన్నపిల్లల వల్లే కాకుండా, స్పృహ లేని వారి వల్లే కాకుండా మెలకువ కలిగి దేవుని వరకు పనిచేయాలి. ఎందుకంటే స్పృహ లేని వారి అంటే ఇప్పుడు స్పృహ లేని వారు ఏం తెలియని వారు అంటే మెంటల్ హాస్పిటల్ పిక్చర్ కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, వారు ఏమి చేస్తారో వాళ్ళకి తెలియదు. ఒక వ్యక్తి మానసిక స్థితి బాగాలేదంటే వారి హత్య చేసినా కూడా కోర్టు వాళ్ళు క్షమించేస్తారు. వారు హత్య చేసినా కోర్టు వాళ్ళు క్షమించేస్తారు. అలాంటి స్థితిలో మనం ఉన్నామా? లేదా? దేవుడి యొక్క ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా పరిచర్య చేస్తూ అనేకమైన సత్యములను మనం బోధిస్తూ దేవుని మర్మాలు బోధిస్తున్న దైవజనుల సంఘంలో మనం ఉంటూ కూడా ఈనాడు మనం చాలా వరకు మెలకువ కలిగి మనం ఉండడం లేదు. కాబట్టి మెలకువ లేని వారికి అయితే అంటే వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఎరగని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ మనకి ఈనాడు అన్నీ తెలుసు, దేవుని సత్యం తెలుసు, మర్మాలు తెలుసు, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. అయినా కూడా మనం ఎలా ఉన్నామంటే ఏమీ తెలియని వారిగానే ఉంటున్నాం. ఇలాంటి విషయం దేవుడు క్షమించింది. ఈ మాట ఎందుకని చెప్తున్నారంటే వారు ఎరగలేదు కాబట్టి మనం క్షమించమన్నాడు దేవుడు. కానీ ఎరిగి ఉంటే క్షమించమని అర్థం కాదు. దేవుడు కూడా శిక్షిస్తాడు, ఎరిగి కూడా తప్పు చేస్తాడు. ఈ మాట అందరికీ చెప్పినారంటే 1,000 అందరిపై చూపి చెప్పినారంటే 4,000 చూపిస్తుంది. అంటే ఇక్కడ నిలబడి చెప్తున్నానంటే నేను మీకన్నా మరీ ఎక్కువ మెరుగు కలిగి ఉంటాను. అంతే కదండి? అయితే ఈ ఒక్క మాటతో నా ఈ ముగిస్తున్నాను. ఒక్క మాట అనేక సార్లు బైబిల్లో ఈ మాట రాబడింది, మెలకువ కలిగి ఉన్నాను. దేని కొరకు మెలకువ కలిగి ఉన్నాను అంటే సత్యాన్ని తెలుసుకోవటానికి మెలకువ కలిగి ఉన్నాను. ఎందుకంటే అనేకమైన దుర్బోధన మనం వచ్చిన పెరిగిపోతుంది. దేవుని రాకడ కొరకు మెలకువ ఉండాలి. ఎందుకంటే మనం చాలా కష్టమైన కాలంలో ఉన్నాము. ఇంకా దేవుని ప్రణాళిక ఇప్పటికే చాలా వరకు నెరవేరిపోయింది. మన అంత్యకాలంలో ఉన్నాము. కాబట్టి మనం ఇంకా మరీ జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మనకి దేవుడు మొదటి నుండి కూడా తన ప్రవక్తలను పంపిస్తూ, తన దైవజనులు పంపిస్తూ చెప్పిన మాట ఇదొకటే, మీరు మెలకువ కలిగి ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే మెలకువ లేని వారు ఇశ్రాయేలు వలె ఆనాడు ప్రవక్తల నుంచి చెప్పినా కూడా వారు దేవుని వాక్యాన్ని నమ్మలేదు. యెషయా ప్రవక్త వచ్చాడు, ఇర్మియా ప్రవక్త వచ్చాడు, యెహెజ్కేలు ప్రవక్త వచ్చాడు, దానియేలు ప్రవక్త వచ్చాడు, ఇంకా అనేక ప్రవక్తలు వచ్చారు. కానీ ఇశ్రాయేలీలు వారు వినలేదు, వారు చెప్పిన మాట వినలేదు. ఇందుని గురించి కూడా యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో ఒక ఉపమానం చెప్తారు. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానికి ఒక తోట ఉంది. ఆ తోటను కొంతమందికి గుర్తుకి ఇచ్చి దేశాంతరం పోయాడు. కోతకాలం వచ్చినప్పుడు తన
వచ్చిందని చెప్పి తన దాసులు పంపించాడు, అంటే ప్రవక్తను పంపించాడు దేవుడు. ప్రవక్తను పంపించినప్పుడు ఏం చేశారు? వారు కొట్టారు, చంపారు. తర్వాత వీరు ఇలా చేశారని చెప్పి ఏం చేశాడు? తన కుమారునే పంపించాడు. పంపించినప్పుడు ఏమనుకున్నాడు తండ్రి? అది యజమానుడు ఏమనుకున్నాడు? నా కుమారుని పంపిస్తాను, వారిని ఈయన్ని కనపరించి సన్మానించి ఆయన మాట వింటారేమో అనుకొని తండ్రి యజమానుడు పంపించాడు. కానీ వారు ఏం చేశారు? ఈయన కుమారుడు, ఈయన చంపి ఈయన స్వాస్థ్యం మనం తీసుకుందాం అనుకున్నారు. ఏమనుకున్నారు? ఈయన స్వాస్థ్యము తీసేసుకున్నాం. కానీ వారికి తెలియదు యేసయ్య వచ్చింది కూడా ఆ స్వాస్థ్యం ఇవ్వడానికి. అవునా కదండి? యేసయ్య వచ్చింది కూడా ఆ స్వాస్థ్యం ఇవ్వడానికి. అయితే చివరికి యజమానుడు కూడా వచ్చాడు. యజమానుడు వచ్చి ఏం చేయాలన్నాడు? ఆ తోట యజమానుడు కూడా వచ్చాడు. వచ్చి వాళ్ళని శిక్షించాడా? అక్కడ పని వాళ్ళని శిక్షించాడా? శిక్షించడం మనకి ఏం చూపించలేదు, మనం ఏం చెప్పలేదు. అంటే దేవుడు తన కుమారుని పంపించాడు, ఆయన ఇశ్రాయేలీయులు శిక్షించారు. అది వారు తెలియకుండానే చేశారు. తెలియకుండానే చేశారు కాబట్టి ఏం చేశారు? యేసయ్య అది క్షమించారు. తండ్రి కూడా క్షమించాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని పెట్టడానికే తన కుమారుని భూమి మీదకి పంపించాడు. ఈ విషయాలను మనకు తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఆయన గాయపరుస్తాం, బాధపరుస్తాం, ఇబ్బంది పెడతాం. ఆయన మాట మాత్రం వినడం లేదు. ఆయన చెప్పిన మాట మనం వినడం లేదు. ఇవన్నీ మనం వినాలి అంటే మనం ఏముండాలంటే వెలుగు ఉండాలి. వెలుగు లేక నిద్రమతితో వచ్చి కూర్చుంటే మనకి ఏం అర్థమవుతుందంటే దేవుని వాక్యం. నిద్రమతితో మనం దేవుని సన్నిధి అంటే మనం వెలుగు లేనట్టు. వెలుగు లేకపోతే మనకి ఆయన మాటలు కూడా అర్థం కావు. ప్రతి దానికి కావాల్సింది ఏంటంటే వెలుగు ఉండాలి. దేవుని వాక్యం వినటానికైనా ఆ వాక్యాన్ని నెరవేర్చడానికైనా మనకు వెలుగు ఉండాలి. కాబట్టి కన్క్లూషన్ ఏంటంటే ఎరిగి ఉండడం అంటే వెలుగు కలిగి ఉండడం. వెలుగు కలిగి ఉన్నవాడు తను ఏం పని చేస్తున్నాడో వాడు తెలుసుకుంటాడు. వాడు తెలుసుకుని పని చేశాడంటే వాడి బహుమతి ఉంటుందండి. వాడు తెలుసుకుని పని చేస్తేనే వాడి బహుమతి ఉంటుంది. తెలియకుండా పని చేసామనుకోండి పని సఫలం కాదు. ఈ కొద్ది